శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా అక్టోబర్ నెల కొన్ని రోజులు ఆశ్వయుజ మాసము, కొన్ని రోజులు కార్తీక మాసము. మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశముల మీద ఇప్పుడు చెప్పుకుందాము. మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారు గ్రహ సంచారం ఎలా ఉంది అని ఒకసారి అవలోకనం చేస్తే మేషరాశి వారికి ఈ అక్టోబర్ 19 నుంచి గ్రహ సంచారం అనేటువంటిది గురువు 4వ స్థానంలోకి మారుతున్నాడు. అక్టోబర్ 19 నుంచి గురువు మారటం, అక్టోబర్ 19 వరకు 18 వరకు 3వ స్థానంలో గురువు చాలా శుభంగా ఉన్నాడు. అక్టోబర్ 19 నుంచి కొంత గురువు 4వ స్థానానికి మారడం కూడా కొంత దోషమని చెప్పవచ్చు. ఇక శనైశ్చరుడు ఈ మాసమంతా 12వ స్థానంలో ఉన్నాడు. తర్వాత రాహువు 11వ స్థానంలో ఉన్నాడు. అలాగే కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. మొత్తము గ్రహ సంచారం ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా రాహువు శుభంగా ఉన్నాడు. 18వ తేదీ వరకు గురువు శుభంగా ఉన్నాడు. బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఇట్టి గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ మాసమంతా కొంత శుభ ఫలితాలు, కొంత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అనేక పనులు ఈ నెల మీకు పూర్తి అవుతాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు బుద్ధిబలం అనేటువంటిది అవసరం. అలాగే సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి అనేటువంటిది ఈ 18వ తారీఖు లోపల మీకు కలుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఏవైనా ప్రణాళికలు చేయటానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. నూతన ప్రయాణములకు కూడా అవకాశము ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారములు పూర్తి చేయటానికి మాసాంతంలో కొంత బుద్ధిబలం అనేటువంటిది అవసరమవుతుంది. ఆర్థిక విషయముల యందు ముందు జాగ్రత్తలు తప్పకుండా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఏమాత్రము నిర్లక్ష్యం అనేటువంటిది పనికిరాదు. ఒకటేంటంటే దైవబలం అనేటువంటిది మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న దానికంటే కూడా ఈ మాసము మంచి ఫలితాలు ఎక్కువగా సాధిస్తారు. అనవసరపు ఖర్చులు కొంత మాసాంతంలో కూడా మీద పడవచ్చు. విదేశీయానానికి సంబంధించినటువంటి అవకాశాలు, వీసా సంబంధితమైనటువంటి సమస్యలకు ఈ మాసంలో పరిష్కారం అనేటువంటిది కలుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు నిర్మోహమాటంగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఫైనాన్స్ సంబంధితమైనటువంటి వ్యాపారములు చేసేటువంటి వారు ఆచితూచి వ్యవహరించండి. కోర్టు వ్యాపారములు వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. అలాగే శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి. భాగస్వాములతో, భార్య ఆప్తులతో కొంత మాట పట్టింపు వ్యవహారములు ఉండవచ్చు. ఉద్యోగ వృత్తి వ్యాపారాదుల యందు ఈ మాసంలో కొంత ప్రోత్సాహం అయితే ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అప్పగించినటువంటి బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా సాధిస్తారో, చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయడం అనేటువంటిది అవసరము. కుటుంబపరంగా బాగుంటుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేయటానికి కూడా ఈ మాసం చాలా బాగుంది. తల్లి అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మేషరాశి వారికి ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈ మాసమంతా కూడా మీరు అనుకూలంగా ఉండటానికి 4 సోమవారాలు శివారాధన, 4 శనివారాలు వెంకటేశ్వర ఆరాధన, అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారం సమర్పించడము, గోవులకు ఏదైనా పెట్టడం లాంటివి కనుక చేస్తే ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకములు నాతో చెప్పించుకోవాలి అనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మీ దశ, అంతర్దశ, ఆ అంతర్దశల్లో ఉన్నటువంటి గ్రహచారాన్ని విశ్లేషణ చేసి ఫలితములు చెప్పడం జరుగుతుంది. ఫలితములు చెప్పడానికి తప్పకుండా అపాయింట్మెంట్ అనేటువంటిది తీసుకోవాలి. మీరిచ్చినటువంటి ఏదైతే ఫీ ఉందో అది మా స్వధర్మ ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. ఫోన్ చేయాల్సినటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.